నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రసిద్ధి కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 2 బంతులకు 2 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ పెను సాహసం చేశాడు. 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా తానే మ్యాచ్ ముగించాలనే నమ్మకంతో నిరాకరించాడు. కానీ ఆఖరి బంతిని ప్రసిద్ధి స్లోయర్ బౌన్సర్ గా వేయడంతో మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. బైరన్ కోసం ప్రయత్నించిన క్రమంలో కీపర్ జోస్ బట్లర్ డైరెక్ట్ హిట్ తో నాన్ స్ట్రైకర్ కుల్దీప్ యాదవ్ ను రన్అట్ చేయడంతో ఢిల్లీ 209 పరుగులకే పరిమితమైంది. వాస్తవానికి మిల్లర్ విధ్వంసకర ప్లేయర్. ఐపీఎల్ లో ఎన్నో మ్యాచ్లు తాను ముందుండి గెలిపించాడు. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విశ్వసనీయమైన ఫినిషర్ గా గుర్తింపు పొందాడు. పంజాబ్ కింగ్స్ తో ప్రయాణం మొదలుపెట్టి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ లలో కీలక పాత్ర పోషించాడు. 2022లో గుజరాత్ ఛాంపియన్ గా నిలవడంలో 481 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఒకానొక సందర్భంలో మిల్లర్ క్రీజ్ లో ఉన్నాడంటే బౌలర్లకు దడ పుట్టేది. ఏ బంతిని ఎలా కొడతాడో తెలియక సతమతమైపోయేవాళ్లు. అలాంటి స్టార్ బ్యాట్స్మెన్ చివరి ఓవర్లో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మ్యాచ్ లో మిల్లర్ తీరుపై ఢిల్లీ ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా తీయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లర్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై రచ్చ జరుగుతోంది. 2 బాల్స్ లో కేవలం 2 పరుగులు సైతం సాధించని స్థితిలో మిల్లర్ ఉన్నాడా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం మిల్లర్ కన్నీరు పెట్టాడు. తానే చేజేతులారా మ్యాచ్ ను ఓడించానని బాధపడ్డాడు. అక్షర్ పటేల్ వచ్చి మిల్లర్ ను ఓదార్చాడు.